సింగరేణిలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చినాయి. దానిపైన ప్రభుత్వం ఎలాంటి ఎంక్వైరీలు కానీ ఏది చేయకుండా కార్మికులు ఆరోగ్యం బాగలేక మెడికల్ బోర్డుకు పెట్టుకొని అన్ఫిట్ అయి పిల్లగాళ్ళను పెట్టించుకుంటే దానిపైన ఏసీబీ కేసు పెట్టాము, ఎంక్వైరీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఇది దుర్మార్గమైన చర్య. ఒకవేళ కనుక ప్రభుత్వం ఇలాంటి ఎంక్వైరీ కనుక ఏదైనా ఒక కార్మికుడి మీద చేసినా సింగరేణి వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేయడానికి కూడా వెనకాడమని హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లనే సింగరేణి యాజమాన్యం ఇవాళ మార్చి 31వ తారీఖు అయిపోయినా 70 మిలియన్ టన్నుల బొగ్గు అన్నది 58 మిలియన్ టన్నులకి వచ్చింది. మరి పోయిన సంవత్సరం 69 మిలియన్ టన్నులు వచ్చిందన్నారు. మరి 6 మిలియన్ టన్నులు పోయిన సంవత్సరం రాందాన్ని కలుపుకొని లాభాలు చూపించుకొని ఈ సంవత్సరం నష్టాలు వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. దీనికి కారకులు ఎవరు? కార్మికుల. దీనికి బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకోవాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే సింగరేణి సమస్యలపైన సింగరేణి కార్మికులు దాదాపు 300 కిలోమీటర్లు గోలేటి నుంచి ప్రయాణం చేసి అన్ని ప్రాంతాల నుంచి వచ్చి మొన్న 30వ తారీఖు నాడు హెడ్ ఆఫీస్ ముట్టడి చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఇంతవరకు సింగరేణి యాజమాన్యం కానీ గవర్నమెంట్ కానీ దీని మీద స్పందించకపోవడం అనేది దుర్మార్గం. అసలు ప్రభుత్వాలు యాజమాన్యాలు ఉన్నాయా లేవా అనే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ సింగరేణి ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం కావటం వల్ల డీజిల్ కొనే పరిస్థితి లేదు, లేదా ఎక్స్ప్లోజివ్స్కి డబ్బులు కట్టే పరిస్థితి లేదు, ఓబీ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల సింగరేణి కుప్పగూలిపోయే పరిస్థితి వస్తూ ఉంది. దీనికి బాధ్యులు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 54,000 కోట్ల రూపాయలని తీసుకోకుండా ఇవాళ సింగరేణిని చేతులారా దివాలా తీయించే పరిస్థితి తీసుకురావడానికి కారకులైనటువంటి వాళ్ళ మీదే చర్య తీసుకోవాలి. అట్లనే సింగరేణిలో డైరెక్టర్ ఫైనాన్స్ కానీ డైరెక్టర్ పా కానీ లేకుండా ఇవాళ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకుండా అన్ని పెండింగ్లో పడిపోతూ ఉన్నాయి. అసలు సింగరేణి యాజమాన్యం ఉన్నదా లేదా అని కార్మికులు చూస్తూ ఉన్నారు. కాబట్టి మరి సింగరేణిలో డైరెక్టర్ ఫైనాన్స్ లేకపోవడం వలన ఫైళ్ళన్నీ ఆగిపోయినాయి, డైరెక్టర్ పా లేకపోవడం వలన కార్మికుల సంక్షేమ సంబంధించిన ఫైళ్ళన్నీ ఆగిపోయినాయి. మరి దీనికి ఇలాంటి పరిస్థితి సింగరేణిలో గతంలో ఎప్పుడూ లేదు. గతంలో మొన్న చైర్మన్ పోయి మళ్ళీ పర్మనెంట్ చైర్మన్ని అపాయింట్ చేసేవారికి 2-3 నెలలు టైం తీసుకున్నారు. అప్పుడు కూడా సింగరేణిలో ఏ సమస్య కూడా పరిష్కారం కాకుండా అన్నీ పెండింగ్ అయిపోయినాయి. అసలు ఇవాళ కార్మికుల సమస్యలే పరిష్కారం కానటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ సింగరేణి యాజమాన్యం ఇంత ఉద్యమాలు జరిగినా కూడా పట్టించుకోకపోతే రేపు అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని సింగరేణి వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి, సమ్మె చేయడానికైనా ఏఐటీసీ సిద్ధంగా ఉందని తెలియపరుస్తాం. ఓకే.